ప్రస్తుతానికి మన మధ్యలో రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రంలోనే సెన్సేషన్గా అయినటువంటి ఆ వ్యక్తి నీలమధు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఎలక్షన్లో ఎవరైనా గుర్తొచ్చారంటే ముందుగా గుర్తొచ్చినటువంటి వ్యక్తి నీలమధు గారు. తర్వాత ఎలక్షన్లో బీఆర్ఎస్ నుంచి రావడము, బయటికి రావడము, లేదు సార్ మాట్లాడాలి సార్, బయటికి రావడం, తర్వాత కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం, బీఎస్పీ నుంచి నిలబడడం, ఆ తర్వాత సార్ ఎందుకు మీరు గెలవలేకపోయారు అనేది నా ప్రశ్న. మాకు కూడా నేను గెలిచినన్నా గెలవలేదని కాదే, ఒక వ్యక్తి ఏ పార్టీలు టికెట్ ఇవ్వకున్నా, ఎవరు ఇవ్వకున్నా, బీఎస్పీ పార్టీ వచ్చి బహుజన పార్టీ వచ్చి నాకు టికెట్ ఇచ్చితే నా ప్రజలు పడంచెరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా 46,000 పైచీలకు ఓట్లు నాకు వేయడంలో నేను నైతికంగా నేను గెలిచినట్టే. ఖచ్చితంగా ఈ అనుభవాన్ని తీసుకొని కూడా రేపు ఫ్యూచర్లో కూడా మళ్ళీ కూడా పడంచెరు గడ్డ మాదే అవుతుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో పడంచెరులో నీలమధు జెండా ఎగరేస్తుంది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఒక్క కాన్స్టిట్యున్సీకే ఏ లీడర్ అయినా పరిమితం అవుతారు. కానీ మీరు ఇన్ని కాన్స్టిట్యున్సీలు ఇంత అభిమానము, తెలంగాణ మొత్తం ఇంత అభిమానం సంపాదించుకోవడానికి కారణం ఏంటి? బీసీ బిడ్డను కాబట్టి, బీసీల ఐక్యత తీసుకొచ్చిన బిడ్డను, ముఖ్యంగా ముదిరాజుల బిడ్డను, ముదిరాజులను ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యపరిచిన వ్యక్తి నీలమధు ముదిరాజు కాబట్టి, ఒక పడాంచెల్లో టికెట్ ఇవ్వలేనప్పుడు 60 లక్షల మందికి ఒక టికెట్ ఇవ్వవా కేసీఆర్ అని చెప్పి గలమెత్తినప్పుడు ముదిరాజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరూ కూడా చైతన్యమయ్యారు. ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలే కాదు, బహుజన జాతులు అన్ని వర్గాలు కూడా మద్దతు తెలిపినారు, నీలమధుకు మద్దతు తెలిపారు. అట్లా మద్దతుతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నీలమధు తెలియని వ్యక్తి అనేది ఉండడానికి ఇప్పుడు ఈ ప్రస్తుతం బీఎస్పీలోనే ఉండాలనుకుంటున్నారు. ఇంకేమైనా ముందు కార్యాచరణ చెప్తాను. నా కార్యకర్తలతోటి, నేను అక్కడ ఉన్న పడంచెర్లో నా సయ్యబ్ రాష్ట్రతో అందరితోటి మాట్లాడి కార్యాచరణ చెప్తా. బీసీ నాయకత్వం బలపరచడానికి చూద్దామని చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై మదన్న, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై మదన్న. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. అడ్డం రాక అధ్యక్షులు అందరికి నమస్తే అన్న, అందరికి పేరు నమస్తే. పట్టణంలో నేను ఒక మ్యారేజ్కి వస్తుంటే నా కుల బంధువులందరూ కూడా కలిసి మా మధు ఇక్కడికి వచ్చిండు, పడంచెరు నుంచి నారాయణ గేట్కి వచ్చిండు అని చెప్పి మా కుల బంధువులందరూ కూడా నాకు ఇక్కడ ఘనంగా స్వాగతం పలికి
సన్మానం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరి గురించి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడవచ్చు. మీరు అత్యధిక శాతం ఉన్న బీసీలలో మేము ఉన్నాం, ఇంతమందికి ఉంటే కూడా ఒక సీటు ఇవ్వలేరు అని చెప్పి గలమెత్తిన వ్యక్తి నీలమ్మధు ముదిరాజు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యం వచ్చిన ముదిరాజులే కాదు బీసీ సోదరులు అందరూ కూడా ఇట్లాంటి పోరాటం చేయాలి, నీలమ్మధు లాంటి పోరాటం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి అందరూ కూడా ఎంతో ప్రశంసలు పొందించి, అట్లనే నేను పడంచేరు కాన్స్టిట్యూన్సీలో కూడా ఎమ్మెల్యేకి నిలబడినప్పుడు అక్కడ ఉన్న పడంచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలే కాకుండా జిల్లాలో ఉన్న వివిధ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్కు చుట్టాలకు అందరూ కూడా నీలమ్మధుకు ఓటేయాలని చెప్పి అందరూ కూడా చెప్పినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జీవితం ఉన్నన్ని రోజులు కూడా మన బీసీ సంఘాలకు అదేవిధంగా సంపన్న వర్గాల ప్రజల మద్దతు కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా సేవ చేసేటందుకు నాకు ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండలంలో నేను ఒక మ్యారేజ్కి వస్తుంటే నా కులబంధువులు అందరూ కూడా కలిసి మా మధు ఇక్కడికి వచ్చిండు, పడంచేరు నుంచి నారాయణ గేట్కి వచ్చిందని చెప్పి మా కులబంధువులు అందరూ కూడా నాకు ఇక్కడ ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అందరి గురించి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడవచ్చు. మీరు అత్యధిక శాతం ఉన్న బీసీలలో మేము ఉన్నాం, ఇంతమందికి ఉంటే కూడా ఒక సీటు ఇవ్వలేరు అని చెప్పి గలమెత్తిన వ్యక్తి నీలమ్మధు ముదిరాజు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యం వచ్చిన ముదిరాజులే కాదు బీసీ సోదరులు అందరూ కూడా ఇట్లాంటి పోరాటం చేయాలి, నీలమ్మధు లాంటి పోరాటం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి అందరూ కూడా ఎంతో ప్రశంసలు పొందించి, అట్లనే నేను పడంచేరు కాన్స్టిట్యూన్సీలో కూడా ఎమ్మెల్యేకి నిలబడినప్పుడు అక్కడ ఉన్న పడంచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలే కాకుండా జిల్లాలో ఉన్న వివిధ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్కు చుట్టాలకు అందరూ కూడా నీలమ్మధుకు ఓటేయాలని చెప్పి అందరూ కూడా చెప్పినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జీవితం ఉన్నన్ని రోజులు కూడా మన బీసీ సంఘాలకు అదేవిధంగా సంపన్న వర్గాల ప్రజల మద్దతు కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా సేవ చేసేటందుకు నాకు ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా జై మదన్న, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై మదన్న.